హాయ్ అండి. ఇక్కడ నేను ఎండు చేప, టొమాటో, వంకాయతో మంచి టేస్టీ కర్రీ అండి. చాలా బావుంటుంది. ఫస్ట్ కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఈ ఎండు చేపలను కూడా కొంచెం సేపు వాటర్‌లో నానబెట్టుకున్నట్లయితే దాని మీద ఉన్నంత పొరుసంతా కూడా పోతుందనమాట. తర్వాత వాటిని చక్కగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండు చేపల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత మన టొమాటో, వంకాయ ముక్కలను వేసుకొని కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని వాటిని చక్కగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలనమాట. తర్వాత మనం రెడీగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను అందులో వేసుకోవాలి. ఇదంతా కొంచెం మగ్గిపోయిన తర్వాత మనం కావాల్సినంత కారం వేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలన్నమాట. అప్పుడు కొంచెం 2 ఎల్లిపాయలని కచ్చాపచ్చి దంచి అందులో వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకొని ఫైనల్‌గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బావుంటది. ట్రై